వ్యూహాలైన పథకాలైన రాజకీయాల్లో ఒక్కసారి ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే. అమలులో ఉన్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. 2019 ఎన్నికల్లో బాబాయ్ హత్య, కోడికత్తి కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో అదే బాబాయ్ హత్య కేసు ఆయనకు రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలిగించబోతోంది. దీంతో వైసీపీ నాయకుడు ఒకరు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాబాయ్ హత్య కేసు గురించి డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించింది. ఆ విషయం తర్వాత చర్చించుకుందాం. గత ఎన్నికల్లో కోడికత్తి తరహాలో ఇప్పుడు గులకరాయి కేసును జగన్ అండ్ కో తెర మీదకు తెచ్చారు. విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా జనంలో నుంచి ఎవరో చిన్న రాయి విసరగా అది తగిలి జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైన స్వల్పంగా గాయమైంది. అంతే. ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నారని వైసీపీ నాయకులు మూకుమ్మడిగా ఆరోపించారు. గాయం చిన్నదే అయినా కుట్లు వేశారని చెప్పుకున్నారు. నిజానికి వైద్యులు కుట్లు వేయాలంటే గాయం లోతుగా ఉండాలి. మనం చూసిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గాయం లోతుగా లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించినట్టు ఫోటోలు దిగి ప్రచారం చేసుకున్నారు. కోడికత్తి ఘటన సందర్భంగా ఇలాగే కుట్లు వేశామని చెప్పుకున్న వైద్యుడికి జగన్ ప్రభుత్వంలో పదవి కట్టబెట్టారు. గులకరాయి ఘటన జరిగి వారం రోజులవుతోంది. అయినా ముఖ్యమంత్రి జగన్ కంటి పై భాగంలో బ్యాండేడ్ వేయించుకుని జనంలో తిరుగుతున్నారు. మనబోటి వాళ్ళకి అలాంటి గాయం అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మానిపోయి ఉండేది. జగన్ రెడ్డికి ప్రజల సానుభూతి కావాలి కనుక ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు నుదుటిపై ఆ పట్టి అలాగే ఉండవచ్చు. కోడికత్తి సంఘటన జరిగినప్పుడు విజయసాయి రెడ్డి వంటి వారు మీడియాతో మాట్లాడుతూ కొంచెం లోతుగా కోడికత్తి దిగుంటే జగన్ ప్రాణం పోయి ఉండేదని చెప్పుకొచ్చారు. అప్పుడు జనం కూడా కొంతవరకు నమ్మారు. జగన్ కూడా హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి కుట్లు వేయించుకున్నారు. ఎన్నికల తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అదే ఎత్తుగడతో గులకరాయి కేసును ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ ఆశించినట్టు ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోగా మరో డ్రామాకు తెరలేపారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకే వ్యూహం పదే పదే పనిచేయదు అనడానికి గులకరాయి సంఘటనే నిదర్శనం. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నవరస నటనా సార్వభౌముడు అన్న బిరుదివ్వచ్చు. ముఖంలో దీనత్వం, క్రూరత్వాలను ఏకకాలంలో ప్రదర్శించగలరు. జనంలోకి వెళ్ళినప్పుడు ఒకలా, జనం లేనప్పుడు మరోలా ఉంటారని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు. గత ఎన్నికల్లో తండ్రిని కోల్పోయిన బిడ్డను అని, తండ్రి రాజశేఖర రెడ్డిని హత్య చేయించారని ప్రచారం చేసి ప్రజల సానుభూతిని పొందారు. అప్పుడు ఆయనకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వంతపాడారు, మద్దతుగా ప్రచారం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపలపాయ అంతఃపురానికి బీటలు బారే తల్లి చెల్లి దూరమయ్యారు. దీంతో ప్రజలను మరోమారు మాయ చేయడానికై నేను ఒంటరి వాడిని, నాకు వ్యతిరేకంగా తోడేళ్ల గుంపు ఒక్కటైంది అంటూ ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైన క్లాస్ వార్ పదాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. తాను పేదల ప్రతినిధినని, పేదల కోసమే తన తపనంతా అని చెప్పుకుంటూ చంద్రబాబు అండ్ కోను పెత్తందారులని దూషిస్తున్నారు. జగన్ రెడ్డి నిజంగా ఒంటరి వారేనా? అయితే గీతే ఒంటరి వాడెలా అయ్యారో చూద్దాం. 2019 ఎన్నికల వరకు పార్టీకి అండగా ప్రచారం చేసిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇప్పుడెందుకు దూరమయ్యారో జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా చెప్పగలరా? రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆస్తిలోనూ అధికారంలోనూ షర్మిలకు కూడా ఎంతో కొంత వాటా దక్కడం న్యాయం. అయితే ఇక్కడ షర్మిలకు న్యాయం జరగలేదు. ఆస్తిలోనే కాదు, అధికారంలో కూడా ఆమెకు వాటా దక్కలేదు. దీంతో ఒళ్ళు మండిన షర్మిల సోదరుడిపై కత్తి దూశారు. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జగన్ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. షర్మిల సభలకు
జనం కూడా పెరుగుతున్నారు. తన 2 బిడ్డల దారులు వేరవడంతో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధంలో చిక్కుకున్న విజయమ్మ ఉభయ కుశలోపరిగా అమెరికాకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితికి ప్రజలు గాని, ప్రతిపక్ష నాయకులు గాని, మీడియా గాని కారణం కాదే. అవునా కాదా అనేది జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. మరి ఒంటరి వాడిని అని జనం ముందుకొచ్చి ఏడవడం ఎందుకు? ఈ ఏడుపుకు అర్థముందా? మరో సోదరి డాక్టర్ సునీత విషయమే తీసుకుందాం. తన తండ్రిని కిరాతకంగా నరికి చంపిన వారిని శిక్షించాలని మాత్రమే ఆమె కోరుతున్నారు. ఈ విషయంలో జగనన్న తమకు న్యాయం చేయకుండా నిందితులకు అండగా నిలబడ్డాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నాన్న చావును రాజకీయంగా వాడుకొని ఇప్పుడు నిందితులకు అండగా నిలవడం ఏమిటి అని ఆమె ఆక్రోశిస్తున్నారు. ఆమె అలా ఎందుకు భావిస్తున్నారు? ఆమె ఆక్రందనలో హేతుబద్ధత ఉందా లేదా అని కనీసం పరిశీలించకుండానే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడవద్దని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హుకుం జారీ చేశారు. ఆయన ఈ హుకుం జారీ చేయడం వెనక కూడా పెత్తందారులున్నారా? సోదరి సునీతకు న్యాయం చేయకపోగా వివేకానందరెడ్డిని డాక్టర్ సునీత భర్తనే హత్య చేయించారని తన రోత మీడియాతో పాటు కూలి మీడియాలో జగన్ రెడ్డి ప్రచారం చేయించారు. ఇందులో కూడా ప్రతిపక్షాల పాత్ర ఉందా? మాకంటే నీకు అవినాష్ రెడ్డి ఎందుకు ముఖ్యమయ్యారని అక్కా చెల్లెళ్లు వేస్తున్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదో, అన్నిటికీ పాపాల భైరవుడు చంద్రబాబు ఉన్నాడు అన్నట్టుగా ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. షర్మిల, సునీత వెనక చంద్రబాబు ఉన్నది నిజమే అయితే చంద్రబాబుకు అంత సామర్థ్యం ఉంటే 2019 ఎన్నికల్లోనే అధికారంలో ఉన్నప్పుడే వారిని తన వైపు తిప్పుకొని ఉండేవారు కదా. తనను తాను రక్షించుకోలేకపోతున్న చంద్రబాబు మమ్మల్నే రక్షిస్తాడు అన్న డాక్టర్ సునీత మాటల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు కూడా అందరూ కలిసి తనను ఒంటరి వాడిని చేశారని జగన్ చెప్తున్న మాటలను నమ్ముదామా? సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. క్లాస్ వార్ గురించి తాను పేదల ప్రతినిధిని అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాలకు వద్దాం. చరిత్రలో పేదల ప్రతినిధులం అని చెప్పుకున్న నాయకులు, ముఖ్యంగా వామపక్ష నాయకులు సాదాసీదా జీవితాన్నే గడిపారు. జగన్మోహన్ రెడ్డి వలె తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలలో రాజప్రాసాదాలు నిర్మించుకోలేదు. 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు. 2004కు ముందు తన వద్ద ₹1 కోటి కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ 20 ఏళ్లలో ఆర్థికంగా ఇంతలా బలపడడం ఎలా సాధ్యమైంది? అధికారం అండా ఉండి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని 1000 కోట్లు సంపాదించగలిగేవారా? 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాకపోతే తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఒకరి వద్ద వాపోవడం నిజం కాదా? గతంలో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిపి 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. 2004కు ముందు తలకు మించిన అప్పుల భారంతో ఉండిన వైఎస్ కుటుంబం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారు? ఆయన అనుసరించిన చిట్కా ఏమిటో చెప్తే ప్రజలు కూడా కోటీశ్వరులయ్యేవారు కదా. అదే జరిగితే అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసే అవసరం ఏర్పడదు కదా. తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు 2.5 లక్షల రూపాయలు పంచాలని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కుటుంబంలోనైనా వారి బ్యాంకు ఖాతాలో ₹1,00,000 నిల్వ ఉన్నాయని నిరూపించగలరా? పేదలను పేదలుగానే ఉంచుతున్న జగన్మోహన్ రెడ్డి పేదల ప్రతినిధి ఎలా అవుతారు? పేదలకు ఇళ్ల కోసం సెంటు స్థలం సరిపోతుందని చెప్తున్న జగన్ తాను మాత్రం ఎకరాలలో ప్యాలెస్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఏమిటో చెప్పగలరా? జగన్ కు ఉన్న ఆస్తులు ఆయన చెప్తున్న పెత్తందారులకు లేవే. 1000 కోట్ల రూపాయల విలువైన ప్యాలెస్లలో నివసించే జగన్ రెడ్డిని పేదల ప్రతినిధి అని అంగీకరిద్దామా?
అధికారం అండతో ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ రెడ్డి ఆపదలో ఉన్న ఏ ఒక్కరికైనా తన జేబులో నుంచి సొంత సొమ్ము తీసివ్వడాన్ని ఎవరైనా చూసారా? తన ముందుకొచ్చి చేయి చాచిన వారికి రాజశేఖర్ రెడ్డి కాదనకుండా తన వద్ద లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేసేవారు. ఈ లక్షణం జగన్లో ఉందని ఆయనకు చెడతలు కొడుతున్న వారు చెప్పగలరా? అయితే జగన్మోహన్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే నన్నేమీ అడగవద్దు, ప్రభుత్వ సొమ్మును మాత్రం అందినంత దోచుకోండి అని ఆయన తన వాళ్లకు స్వేచ్ఛనిస్తారు. అందుకే ఈ 5 ఏళ్లలో మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు ఎవరిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కనీసం చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నెల్లూరు జిల్లాలో ఫలానా మాజీ మంత్రి పలువురు ఆయన్ని అడ్డగోలుగా తవ్వుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారని పార్టీ ముఖ్యుడు ఒకరు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వదిలేయన్నా, మనకు పోయేదేముంది, చేతనైనంత సంపాదించుకోనివ్వండి అని బదులిచ్చారట. తాను అనుసరిస్తున్న మోడల్నే ఇతరులు అనుసరించి సంపాదించుకోవడాన్ని జగన్ అనుమతిస్తున్నారు. అందుకే కొంతమంది ఆయనకు భక్తులుగా మారిపోయారు. అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాలు గాలికి పోయినా పర్వాలేదు, అందిన కాడికి దోచుకోండని తన వాళ్లకు జగన్ స్వేచ్ఛనిచ్చారు. తమ దోపిడీని ప్రజలు గుర్తించి ప్రశ్నించకుండా సంక్షేమం పేరిట వాళ్ళ ముఖాన కూడా ఎంతో కొంత పడవేస్తున్నారు. ఇందులోని మర్మం తెలియని ప్రజలు అతని మాయలో పడకుండా ఉంటారా? అధికారం ఉన్నంత కాలం దోచుకుందాం, అధికారం పోతే పొరుగు రాష్ట్రాలకు పోదాం, ఇంకా అవసరమైతే విదేశాలకు వెళ్లిపోదాం అనే ధోరణి జగన్ అండ్ కోలో కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంలో అధికారులు ఇలా ఎందుకు మారిపోయారు అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. పోలీస్ శాఖనే తీసుకుందాం. ఆ శాఖలో ఎవరికి వారే స్వతంత్రులు. డీజీపీ కూడా తన శాఖపై పట్టు ఉండదు. జిల్లాలలో ఎస్పీల నుంచి ఎస్ఐల వరకు స్వతంత్రులే, ఎవరిపై ఎవ్వరికీ అదుపు లేదు. ఈ పరిస్థితులను స్వేచ్ఛగా భావిస్తున్న అధికారులు జగన్ సేవలో తరిస్తున్నారు. వ్యవస్థ కుప్పకూలితే ఏమవుతుందో ఊహించుకుంటేనే భయం ఏర్పడడం సహజం. ఈ ధోరణి వల్ల ఉన్మాదులు పుట్టుకొస్తున్నారు. జగన్ చెప్తున్న క్లాస్ వార్ వెనుక ఉన్న మర్మం ఇదే. ఇంతకంటే వంచన వేరొకటి ఉంటుందా? అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అని తాతా మనవుడి సినిమాలో ఒక పాట ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అది నిజమని బాబాయ్ హత్య కేసులో రుజువు చేస్తున్నారు. ఆయనకు అధికారం, డబ్బు మాత్రమే ముఖ్యం, మనుషులు మమతలు కాదు అని చెప్పకనే చెబుతున్నారు. నియంతలు, దుర్మార్గుల గురించి జనం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. హిట్లర్లోని నియంతను గుర్తించడానికి జర్మన్లకు టైం పట్టింది. హిట్లర్ గురించి తెలుసుకునేసరికి జర్మనీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మన మధ్య తిరుగుతూ మన ఓట్లతో అధికారం వెలగబెడుతున్న నియంతలు మారీచుల వలె రూపాలను మార్చుకుంటున్నారు. జర్మనైజేషన్ పీరియడ్ అన్న హిట్లర్ మాటలను జర్మన్లు విశ్వసించారు. చివరకు దారుణంగా నష్టపోయారు. తాను పేదల పెన్నిధినని, ఆ పేదల జీవితాలు బాగుపడాలంటే, వాళ్లకు మేళ్లు జరగాలంటే తనకు అధికారం ఇవ్వాలంటున్న జగన్ను కూడా నాటి జర్మన్ల వలె మన ప్రజలు కూడా ఎంతో కొంత నమ్ముతున్నారు. ప్రజల బలహీనతలను అవపోసన పట్టిన జగన్ రెడ్డి వంటి వారే క్లాస్ వార్ సిద్ధాంతాన్ని తెర మీదకు తెస్తారు. మీరు చెబుతున్నది నిజమే అయితే 1000 కోట్ల సామ్రాజ్యాన్ని మీరు ఎలా నిర్మించుకున్నారు? మేమెందుకు పేదలుగానే మిగిలిపోయాం అని ఒకే ఒక ప్రశ్న వేస్తే జగన్ రెడ్డి వంటి వారి నిజ స్వరూపం బట్టబయలవుతుంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని 2019కి ముందు చెప్పిన జగన్ రెడ్డి ఆ తర్వాత ఏం చేశారో చూద్దాం. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే 3 రాజధానులు కడతారని నమ్మే పిచ్చి వాళ్ళు ఉంటే ఉండవచ్చు. జగన్ కు కావాల్సింది అలాంటి వాళ్లే. అందుకే ప్రజలను శాశ్వతంగా ప్రభుత్వాలపై ఆధారపడేలా మార్చేస్తున్నారు. తనతో పాటు తన మనుషులు మాత్రం అపర కుబేర్లు అవుతున్నారు. ఏదో ఒక రోజు జగన్ చెప్తున్న క్లాస్ వార్ గుట్టు బయటపడి ప్రజలు తిరగబడతారు. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం.
సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వివేకానందరెడ్డి హత్య విషయానికి మళ్ళీ వద్దాం. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య వెనక ఏం జరిగింది, ఎవరున్నారో ప్రజలు అందరికీ అవగతమైంది. అయినా జగన్ అనుసరిస్తున్న క్లాస్ వార్ అనే మోడల్ కారణంగా ఎవరు ఎందుకు హత్య చేశారో మాకు అవసరం లేదు, మాకేం వస్తుంది అన్న మానసిక దౌర్బల్యంలోకి ఒక వర్గం ప్రజలు వెళ్ళిపోయారు. బాబాయ్ హత్య విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి గురించి ప్రజలకు తెలియక కాదు, ఎక్కడో పులివెందుల్లో వివేకానందరెడ్డిని నరికి చంపితే మాకొచ్చిన నష్టం ఏమిటి అని ప్రజలు భావించడాన్ని మించిన దౌర్భాగ్యం ఉంటుందా? రేపు తమకు కూడా అదే గతి పడితే పరిస్థితి ఏమిటి అని ఆలోచించకుండా చేయడమే జగన్ అనుసరిస్తున్న క్లాస్ వార్ లక్ష్యం. డాక్టర్ సునీత 5 ఏళ్లుగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్నప్పటికీ ఆమెను అభినందించకపోగా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారంటే అందుకు జగన్ అమలు చేస్తున్న మోడల్ కారణం కాదా? విషాదం ఏమిటంటే వైఎస్ కుటుంబంలో రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయన కుమారుడైన రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దారుణ పరిస్థితుల్లో మరణించారు. శరీర భాగాలు కూడా సరిగ్గా దొరకలేదు. 5 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి సోదరుడైన వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అధికారం గాని డబ్బు గాని ఈ చావులను నివారించలేదే. పులివెందుల రక్త చరిత్ర కాదా ఇది? చావులను రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్న రోజులివి. అవసరం తీరింది కనుక జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబంలోని చావులు బాధించడం లేదు కాబోలు. ఇప్పుడు ఎవరితో అవసరం ఉందో వారి పక్షం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తనకు ఉపయోగపడిన వివేక చావు ఈ ఎన్నికల్లో నష్టం చేయకుండా ఉండడానికై న్యాయస్థానాలను ఉపయోగించుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తితో కడప సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయించారు. వివేక హత్య గురించి షర్మిల, సునీతతో పాటు ప్రతిపక్షాలకు చెందిన వారెవ్వరూ ప్రస్తావించకుండా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థపై ఉండే గౌరవం సన్నగిల్లుతుంది. పిటిషనర్ కోరింది మాత్రమే కాకుండా ప్రతిపక్షాలపై మరిన్ని పరిమితులు విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటో అర్థం కాదు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా? అహేతుకమైన ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదా? ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలో తప్పు జరిగినట్టు ఫిర్యాదు వస్తే పై స్థాయిలో చర్యలు తీసుకుంటారు కదా. న్యాయ వ్యవస్థలో కూడా కింది స్థాయి కోర్టులు తప్పు చేసిన పరిధి దాటినా ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోలేదా అంటే తీసుకోవచ్చు. కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడం సహజ ప్రక్రియే. కింది స్థాయి కోర్టులలో అపసవ్య తీర్పులు వెలువడకుండా ఉండాలంటే అలాంటి సందర్భాలలో ఫిర్యాదులు చేయడం ప్రారంభం కావాలి. కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇది మొదలు కావాలి. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయ వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుంది. కింది స్థాయి కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పలు సందర్భాలలో అసహనం వ్యక్తం చేయడాన్ని గమనిస్తున్నాం. తమకు కూడా జవాబుదారీతనం ఉంటుందని కింది స్థాయి న్యాయ వ్యవస్థకు గుర్తు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లేని పక్షంలో బాధితులు నిందితులుగా మారిపోతారు. నిందితులు నిర్దోషులుగా ప్రకటించుకుంటూ విర్రవీగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల సారాంశానికి భిన్నంగా కడప కోర్టు ఆదేశాలు ఉండడం గమనార్హం.